కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ కు ప్రచార పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు ఏం చేయకుండా ఎన్నికలు దగ్గర పడగానే ఇప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు జగన్ ఏం చేశాడని ప్రశ్నించారు. మెగా డిఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేశాడని ఫైర్ అయ్యారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఏంటది సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ నినాదం పైన మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఇంకో పక్కన ఈ శంకరరావు కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. అన్నగారు తీసుకొస్తారా? అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం. మొత్తం బ్యాగ్ తీసుకురా. మీ అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం. దీంట్లో దీంట్లో 25 క్యాలెండర్ ఇట్లా కట్టకట్టి ఇస్తున్నాం. ఇలా మీ బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు మేము క్యాలెండర్ ఇస్తాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి. ఇది కూడా ఈ కార్యక్రమం అయిన 10-15 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దానికి కారణం రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడు తల్లి ఆనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం. దీంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6 లోగో, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, లేదంటే టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలకి తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇంకా మీకు ఏకంగా క్యాప్ కూడా ఇస్తున్నాం. ఈ ఎండాకాలం కనుక ఈ క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. దీంతో పాటు సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను ఇప్పుడు పెట్టుకుని ఎట్ట తిరుగుతున్నానో సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరినీ నేను కోరుతున్నానా ఆదేశాల. గతంలో మనం బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడించి చేశాం. అందుకే ఈరోజు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని నేను కలుస్తాం జరిగింది. కొంతమంది లోపలికి రాలేకపోయారు, వాళ్ళందరూ నన్ను క్షమించాలి. కొన్ని పొరపాట్లు ఈరోజు జరిగినాయి. అది రాబోయే రోజుల్లో జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరికీ ఈరోజు ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం జరిగింది. ఇది ఏ కార్యకర్తలు అయితే బాగా చేశారో, క్లస్టర్ యూనిట్ బూత్ బాధ్యతలు అద్భుతంగా నిర్వహించారో వాళ్ళకి అవార్డు ఇస్తాం జరిగింది. ఇది అవార్డు మాత్రమే కాదు, రేపు నన్ను కలవాలన్నా, బాబు గారు కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్గా పనిచేస్తుంది. ఈరోజు ఎట్లయితే మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే అవార్డులు ఇచ్చానో అదే విధంగా రేపు పనులు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను మీకు హామీ ఇస్తున్నా. అన్న చెప్పారు, అన్న బాగా చెప్పారు. నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, మీకు చెప్తున్నా, నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు, మీరు ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు ఈ లోకేష్. నాతో మీరు ఎన్ని ఎక్కువసార్లు ఫోటో దిగితే రాజకీయంగా అన్ని తక్కువ అవకాశాలు మీకు వస్తాయి. ప్రజల చుట్టూ తిరగండి, ఇచ్చిన కార్యక్రమాలని జయప్రదం చేయండి. ఇప్పుడు టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం. బటన్ నొక్కితే భోజనం వస్తుంది, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం. మళ్ళీ రాజకీయంగా బటన్ నొక్కినప్పుడు నొక్కి పని చేయాలి కదా. టెలిగ్రామ్ యాప్ ఇచ్చాం, బాట్ ఇచ్చాం. ఎవరు బాగా పనిచేస్తున్నారో, ఎవరు బాగా పనిచేయట్లేదో నేరుగా తెలుసుకున్నాక నాకు అవకాశం ఉంది. రేపు అన్న వచ్చి లిస్ట్ ఇచ్చి అన్న వీళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి బాబు అన్నప్పుడు నేను